పతియే ప్రత్యక్ష దైవం, మగవాడే దేవుడు అన్నవాళ్ళంతా బుద్ధి లేకన్నారటండి ఆ మాటలు. క్వశ్చన్ అది కాదు. అడుగులో అడుగు కడిపి 7 అడుగులు నడిచాక వాడు రావణాసురుడైనా రాకాసురుడైనా ఆడదానికి వాడే రాముడు దేవుడు. కాల్లో గాజు పెంకు గుచ్చుకుంటే బాధపడుతూ కూర్చుంటావుటండి, ఆ పెంకు తీసి అవతల పారేసి మందు వేసుకోము. అలాగే జీవితంలో కష్టం వస్తే కూలిపోతూ కూర్చుంటేలాగండి. అది చాలా తప్పు. బ్రతుకన్నది బతుకున్నది ఆనందించడానికి గాని కుమిలిపోవడానికి కదా. అసలు మన పెద్దలు చెప్పిన కులసతి ధర్మాలు ఏమిటో తెలుసా? కార్యేషు దాసి కరణేషు మంత్రి, రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ, షట్కర్మయుక్త కులధర్మ పత్ని. అర్థం తెలుసా? భార్య భర్తకి దాసిలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలు ఇవ్వాలి, రంభలా సుఖం ఇవ్వాలి, తల్లిలా కడుపోరా తినిపించాలి, భూదేవంతో ఓర్పు వహించాలి, ఇక రూపంలో లక్ష్మీదేవిలాగా అందంగా కనపడాలి. తయారు ఇప్పుడు నీ భర్తగా నేను నిన్ను నాకు నచ్చిన విధంగా అలంకరించుకుని రమ్మన్నాను అనుకో, ఏం చేస్తా? ఏం చేస్తానా? చేసి చూపిస్తాను ఉండండి. అమ్మాయి ఒకసారి చూడు. వండర్ఫుల్ వండర్ఫుల్. చూసావమ్మా, భార్య చేయవలసిన పని ఇది. భర్త కోరిక తీర్చాలి. బట్ట కట్టుకోమన్నా వద్దన్నా అడిగేది భర్తే కదమ్మా. అదే పరాయి మొగాడు అడిగితే పళ్ళు రాలేకట్టు కొట్టాలి, మొగుడు అడిగితే కళ్ళు దిగేలు అనేటట్టు డ్రెస్ చేసుకోవాలి, చక్కగా అలంకరించుకోవాలి. అందులో ఏం తప్పలేదు. చూడమ్మా, నువ్వు కూడా ఇలా తయారయ్యా అనుకో, అబ్బాయి నిన్ను ఏ క్లబ్కో తీసుకెళ్ళాడు అనుకో, ఎందుకు కాసేపు నేను సుధాకర్ అనుకో, మా ఆవిడ నువ్వు అనుకో, చెప్పాను. ఇలా ఇద్దరు కలిసి ఒక క్లబ్ లోకి వచ్చారు. ఇంతలో సడన్ గా ఒక ఫ్రెండ్ వచ్చాడు. హలో మిస్సెస్ వాణి, హౌ డు యు డు? హలో, హౌ డు యు డు? దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇందులో పోయిందే ఉంది. కానీ నాకు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ ఏమిటమ్మా, నేర్చుకోవాలనుకుంటే 4 రోజుల్లో జపాన్ భాష కూడా వచ్చేస్తుంది. క్వశ్చన్ అది కాదు, నేను చెప్తానండి. చూడమ్మా, టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని పార్టీలకు వచ్చే ఆడవాళ్ళంతా ఇంగ్లీష్ లో పండితులేనా? ఏమీ కాదు. అవసరమైన పదాలు 4 5 ముక్కును పట్టుకొస్తారు, ముచ్చటగా వదిలేస్తారు. నువ్వు మీ ఆయన కలిసి దంటగా క్లబ్కు వెళ్ళారనుకో, మీ వెంట మాదంట ఉంటుంది. నీకు ఇంగ్లీష్ లో మాట్లాడవలసిన అవసరం కలిగిందనుకో, నా వైపు చూడు, ఒకేళ్ళు చూపిస్తాను. హలో అన్న, ఏమంటా? హలో. కరెక్ట్. 2 వేళ్ళు చూపించాను అనుకో, గ్లాడ్ టు మీట్ యూ అన్నా. గ్లాడ్ టు మీట్ యూ. 3 వేళ్ళు చూపించాను అనుకో, ఓ థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. స్టైల్ కానాలమ్మా, ఓ థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. 4 వేళ్ళు చూపించాను అనుకో, కోపంగా షడప్. కోపంగా షటప్. కోపంగా తిరగమ్మా, షడప్ అంటే చాలు. షడప్. నన్ను కాదు కదా, కరెక్ట్, చాలా కరెక్ట్. 5 వేళ్ళు చూపించాను అనుకో, ఐ లవ్ యూ సో మచ్. తయారు నాకు సరిగ్గా రావట్లేదు నుంచి. ఓహ్, ఐ లవ్ యూ సో మచ్. తయారు దగ్గర ఈ కురుకులు విరుకులన్నీ సెపరేట్ గా నేర్చుకోమ్మా. ఈ 5 మాటలు నేర్చుకున్నాం అనుకో, ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్టే. భాషలంతటినీ 5 వేళల్లో ఆడిస్తాను. నేను ఎన్ని వేళ్ళు చూపిస్తాను నువ్వు ఆ మాట నాకు. రేపు సాయంత్రం మనం క్లబ్కు వెళ్తున్నాం, సరేనా? సరేనండి. శాబాష్, 5 వేళల్లో ఆంగ్ల భాష.
ద కేస్? విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోర్ట్రాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం ఏమిటి? మినర్వా టాకీస్ పక్క సొంత ఎర్రటి మేడ. కాపరానికి వచ్చింది మొదలు ఒళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెడలో నగలు పెరగలేదని మొగుడు మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. కరెక్ట్ గురు. మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట. ఏక బొర్రి అయిపోతుంది. ఆ కళ మంచి అవసరం ఉండుంటుంది గురు. గురు ఆ పిట్టని ఇలా పట్టేయాలి గురు. ఇంతకే కలర్ బాగుంటుందా? ఆహా, రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు సారీ అంత గురు. షట్ అప్ ఇడియట్. జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పారు? పోనీ మరో కేసు. రైల్వే స్టేషన్ ఎదుట తెల్లటి మేడం. కలర్ ఎలా ఉంటుంది? ఇష్టం అనకన్నా సినిమా స్టార్ లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే తాచుపాముల తోట మీద నిలబడి బుసగొట్టింది. కష్టమంది. చిట్టుని తిట్టు తిట్టకుండా తిట్టి తను మాత్రం ఊరుకున్నాడా? కొట్టిన తొట్ట కొట్టకుండా కొట్టాడు. అంతే కట్టబోనింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను రాని శమతం చేశాడు. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర తెల్ల మేడ. మన క్లబ్ మేనేజర్ మంగపతి ఇల్లు కూడా అటువైపు ఉంది. వాడిని కదిపి చూస్తాను. చదిపోయాడు. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాల్ కృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడ ఉంది, తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగొణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటున్నారు ఆ ఇంట్లో? నేను మా అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంటా చుంకి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. మీ కొత్త కాపురం బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. అవును, మీ ఆవిడని ఎప్పుడు క్లబ్కు తీసుకురావా? పోషానా? నో అదే వాళ్ళు వస్తున్నారమ్మా. 5,000 ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో. హలో. ఐ లవ్ యూ. ఫ్యాంటాస్టిక్. గోపాల్, మీట్ మై వైఫ్ వాణి. ఈవిడేమిటి నీ భార్య? మార్వెలస్. నా పేరు గోపాలకృష్ణ, మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. షట్ అప్. ఏమిటి సార్, అర్జెంటా మీకు? నో జస్ట్ ఫీలింగ్ అనీజీ అంతే. రెండు చూపిస్తే గ్లాడ్ టు మీట్ యూ అను. గ్లాడ్ టు మీట్ యూ. మైండ్ రండి రామ్మా. నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నానండి, చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకొని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్ ఓట్ చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపరంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టకు, దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు 2 వేప మండలు పుచ్చుకొని, దాన్నే వీళ్ళు 2 గుడ్డ పీలకలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే.
రామయ్య. దేవుడు చేతులు ఇచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పుచ్చుకు తినడానికి. వాటితో తిను, వాటితో తిను. ఏమండి ఇప్పుడు సగం తిని రేపటి సగం దాచుకో. సంత చెరువు దగ్గర పచ్చ మేడలు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న బీటేసి వస్తా. వీటు సరిగ్గా వేయి, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది. ఇది బాల్ రూమ్ డాన్స్ అమ్మా, పెద్ద కష్టమేం లేదు. మేం చేస్తాం చూడు. తయారు? మై నేమ్ ఇస్ బంగారయ్య, నే చెప్పిందే బంగారమయ్య. మై నేమ్ ఇస్ బంగారయ్య, నే చెప్పిందే బంగారమయ్య. వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట, వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట. బబులకు 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 బూ. మై నేమ్ ఇస్ తాయారమ్మ, ప్రతివాదనకి నే తయారమ్మా. మై నేమ్ ఇస్ తాయారమ్మ, ప్రతివాదనకి నే తయారమ్మా. వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట, వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట. బబులకు 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 బూ. సిగ్గు సహనం స్త్రీకి ముఖ్యమని సెలవిచ్చిన మగవాడు, పరువుగా బ్రతికే ఆడదానిని బజారు కీడుస్తున్నాడు. నైట్ క్లబ్బులు ట్విస్ట్ డాన్సులు, నైట్ క్లబ్బులు ట్విస్ట్ డాన్సులు స్త్రీకి అవసరం ఈనాడు. విచ్చలవిడిగా తిరిగే స్వేచ్ఛను మగువకు మగవాడిచ్చాడు. పరుల భార్యల షోకులు చూసి పల్లికిలించే ప్రబుద్ధుడు, తన భార్యను ఎవరైనా చూస్తే సహించలేడు దరిద్రుడు. బబులకు 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 బూ. బబులకు 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 బూ. మై నేమ్ ఇస్ తాయారమ్మ, ప్రతివాదనకి నే తయారమ్మా. మై నేమ్ ఇస్ బంగారయ్య, నే చెప్పింది బంగారమయ్య. భారతీయుల సంస్కృతి అంటే విదేశీయులకు ఎడరేషన్, అర్థం లేని వ్యామోహాలతో పాడవుతుంది జనరేషన్. కట్టుబొట్టు కట్టుబాట్లను, కట్టుబొట్టు కట్టుబాట్లను వదిలేయడమే మా ఫ్యాషన్. ఆడ మగ తేడా తెలియక తిరగడమే మా నోషన్. అయ్యో రామా, భర్తకు కూడా వచ్చి పడింద రేషన్. ఆది మానవుల నయమనిపిస్తే ఏమవుతుంది నేషన్. బబులకు 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 బూ.
బొబ్బలకు 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 బూ. మై నేమ్ ఇస్ బంగారయ్య, నే చెప్పిందే బంగారమయ్య. వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట, వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట. బొబ్బలకు 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 బూ. మై నేమ్ ఇస్ తాయారమ్మ. అనేదాని అర్థం దొరల భాషలో మా అడుగు తెలుసులే. అమ్మో అమ్మో ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డాయా? 3 రోజుల జీవితం వెళ్ళిపోయిందనివి నీకు మా గొడవలు దీనికే. ఓ మూల కృష్ణారామని కూర్చో. కమందారు బాగున్నావే? ఈ చక్కగా మట్టిపోను నన్ను ఎక్కిరిస్తున్నావంటే అమ్మో అమ్మో పండు పట్టేసింది. నా కొడుకు మందు పెట్టేసింది. నీ కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు. కోడలా కొరివే మీ అండదండలు చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది. అసలు దీనికంతా కారణం మీరు. క్వశ్చన్ అది కాదమ్మా. ఇది వరకు నీడను చూసి భయపడేది ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతుంది. నీ కొడుకు కోరుకున్న మార్పు అదే కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో, బంతి ఆడినట్టు ఆడతారు. ఆడతారు. షబ్బా చాలా అలిసిపోయావమ్మా. లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేను ఇంటారు తెచ్చుకున్నాను. పడి మేస్తుంది తాగా ఇది బడ ఇదమ్మా తయారు. మనం వెళ్దాం కదా. అలాంటి మనం వినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాను. క్వశ్చన్ అది కాదు. ఇప్పుడిప్పుడే స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు. ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు. ఆ మూడో వాడే ఒక్కటైన ఆ ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. ఏ అర్థం కాలేదా? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు ఆకలిస్తుందా? అమ్మాడా లేదమ్మా. అమ్మ వస్తుంది, పాలు పడుతుంది. ఏం లేదమ్మా. ఏ గొప్ప మునిగిందని అట్లా వస్తారు? పిల్లాడికి ఆకలి వస్తున్నట్టుందమ్మా. గుక్క పట్టి ఏడుస్తున్నాడు. కానీ పాలు అమ్మా. పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగనా? మీరు పట్టకూడదు? నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసా మోసి పట్టండి. ఓ మనవుడు నన్ను గంట పేరు లెక్కిపోయారే. పనుకోలేరు. అదేంటమ్మా పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆపాలే పడుతున్నారు. సీసాల బొచ్చి వాడు మొహాన్ని పడేయండి. దరిద్రపు బెతవ ఎప్పుడు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం, వాడి పాల కోసం తన అందాన్ని బలి చేయలేదు. ఏమన్నా కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, మీ బిడ్డ. మీకోసం మోసాను, కన్నాను. నన్ను పాట పెట్టడానికి, నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి కూర్చున్న ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా మీ ఇష్టం. నువ్వు చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసిన విద్యలు కావు. ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా? నరనరాలు జీర్ణించుకున్న బూసి పడిన సాంప్రదాయాన్ని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాడిని తెంపి బాయిమోహాన్ని కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్.